హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే చూడండి 2 days బ్యాక్ ఇలా ఉందండి పరిస్థితి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం అంతా చెత్త అంతా రోడ్డు మీదే ఉంటుంది ఎక్కడ చూసినా. అందులో మొన్నటిదాకా 2 days బ్యాక్ నుంచి చినుకులు పడుతూ ఉన్నాయి. సో కంప్లీట్గా అయితే కనుక మనం అవాయిడ్ చేయలేం, కానీ ఇంకా ఉన్న దాంట్లోనే ఖచ్చితంగా నడవాల్సి వస్తుంది. నేనైతే కనుక వాటర్లో నుంచి 2 రోజులు అలా ప్రయాణం చేశాను. బట్ ఏంటంటే అది చాలా స్మెల్, చాలా బ్యాడ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు అయితే క్లీన్ చేయడానికి అయితే వస్తున్నారు. ఈ డస్ట్ అంతా క్లీన్ చేయడానికి కానీ ఎత్తడానికి కానీ చాలా వ్యాన్లు అయితే వచ్చాయి. దేవుడి దేవాలు ఏంటంటే తొందరగానే తగ్గిపోవడం మాకు అదృష్టం. చూస్తున్నారు కదా, చెత్త అయితే చాలా, ఎందుకంటే ఇల్లులు మొత్తం పూర్తిగా నిండిపోవడం వల్ల ఆ టైంలో ఏ అయితే తడిచినాయో ఆ తడిచిన వస్తువులు మొత్తం అన్నీ ఆటోమేటిక్గానే వరదలు ఉన్నప్పుడే బయట విసిరేశారండి. దాంట్లో ఎక్కువ చోటుగా ఫర్నిచర్ ఎక్కువ ఉంది. సో ఏంటంటే ఆ ఫర్నిచర్ ఉండడం వల్ల అదేంటి ఎక్కడ పడితే అక్కడ కాలువల దగ్గర స్టాక్ అయిపోయింది. ఆ స్టాక్ అవడం వల్ల నీరు కూడా చాలా లేట్గా అయితే బయటకు వెళ్ళింది. మాది ఫస్ట్ ఫ్లోర్ అండి. మా ఫస్ట్ ఫ్లోర్ అవడం వల్ల మాకు కొంచెం ఎటువంటి ఇబ్బంది లేదు. మా గ్రౌండ్ ఫ్లోర్ అయితే కనుక ఆల్మోస్ట్ మంచం మునిగిపోయింది. మా ఇల్లే 3 అడుగుల హైట్లో ఉంటుంది, కానీ ఆ 3 అడుగుల హైట్ దాటేసి మళ్ళీ ఇంట్లో కొంచెం మంచం నిండిపోయింది. అంటే ఆల్మోస్ట్ కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇంట్లోకి వచ్చేవాడికి 8 అడుగులు వచ్చిందండి వాటరు. కానీ మాకైతే మేము లేవని ఒక సంతోషపడాలో, లేదంటే ఒకవేళ ఉంటే ఎలాంటి ఇబ్బంది పడేవాళ్ళం చాలా. అదైతే చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మాకైతే చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళకి ఫుడ్ ఎలా తీసుకురాకపోయినా ఆ టైంలో నేను కనుక బయటే ఉంటే కనుక మరి పిల్లోడికి ఫుడ్ కానీ మా వైఫ్ కానీ అది ఎలా తీసుకురావాలో కూడా మాకు తెలియలేదండి. ఇప్పుడైతే జస్ట్ అంత క్లీన్గా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మళ్ళీ మేము ఇంటికి వస్తాము, లేకపోతే ఇన్ని రోజుల్లో అంత క్లీన్ అయ్యిద్దని మేము అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ వ్యాన్స్ అవి తీసుకొచ్చి వాటిలోనే ఫుడ్ అనేది మ్యాక్సిమం డోర్ టు డోర్ కూడా ట్రై చేస్తున్నారు, లేదంటే ఆ స్ట్రీట్లోకి అయితే ఇస్తున్నారు తీసుకొచ్చి. అదైతే చాలా సంతోషం అండి. గవర్నమెంట్ కూడా ఒక ఆదివారం, సోమవారం, మంగళవారం ఆ 3 రోజుల మటుకి మరి పట్టించుకోలేదని ప్రత్యేకంగా చెప్పలేను, కానీ బట్ ఏంటంటే ఆ 3 రోజుల మటుకి కొంచెం లాంగ్ బ్యాక్లోనే వచ్చారండి. ఎందుకంటే ఫ్లడ్స్ ఎక్కువ అవడం వల్ల మరి తెలియదు, మాకు రెస్క్యూ అయితే చేయలేదు. బుధవారం నుంచి అయితే కనుక వర్క్ చాలా స్పీడ్గా స్టార్ట్ చేశారు. ఎలా అంటే అంత స్పీడ్గా స్టార్ట్ చేశారు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బురద అదంతా మీరు చూసారు, 2 days బ్యాక్ ఉన్న బురదని ఆ తర్వాత రోజు అంతా క్లియర్గా ఈజీగా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. ప్రతి సందుకి 2-3 ఎవరో ఒకళ్ళు VMC వాళ్ళు వస్తున్నారు, ఒక ట్రాక్టర్ వస్తుంది, ఆ బురద మొత్తం బొమ్మల చేతితో తీసేస్తున్నారు. మా ఇంటికల్ ఓనర్ కూడా చాలా మంచి వాళ్ళండి. మేము లేని టైంలో కూడా, లేకపోతే ఆయన ఫోన్ చేస్తుండాలి, ఆయన దగ్గర ఛార్జింగ్ అయిపోయినా కానీ మా నెలలో వచ్చి ఛార్జింగ్ పెట్టుకుని, బాబు మీరు రామాకండి, మీరు సేఫ్గా ఉండండి, అంత పరిస్థితి బాగా అయినా నేనే ఫోన్ చేస్తాను, దయచేసి రావద్దని వాళ్ళు. మీరు చూస్తున్న విజువల్స్లో మా ఇంటి ఎదురుగా పైన గోడ ఉంది, కానీ ఆ గోడ మునిగిపోయి కిటికీలోకి వెళ్ళినాయండి వాటరు. ఇంట్లో మీకు ఎదురుగా CC ఫుటేజ్లో మీకు ఫోటో కూడా పెడతాను, తర్వాత ఒకసారి చూడండి వీడియోలో. ఇప్పుడైతే కనుక VMC వాళ్ళు వస్తున్నారు, చక్కగా క్లీన్ చేస్తున్నారు. మాకైతే ఉండడానికి ఈ 4-5 రోజుల మట్టుకి బాగా స్మెల్ అయితే, ప్రతి స్మెల్ అయితే వచ్చింది. మేము అంటే బయటికి వెళ్ళాం, ఇప్పటికీ ఆల్రెడీ 10 రోజుల నుంచి బయట ఉంటున్నాము. పోయిన ఆదివారం ఫ్లడ్స్ వచ్చినాయి, ఈ ఆదివారంలోపు మొత్తం ఆల్మోస్ట్ ఏంటంటే క్లియర్ అయ్యింది. బట్ ఏంటంటే ఆదివారం వరకు కూడా బురద కానీ అన్నీ కానీ వాటర్ కానీ మ్యాక్సిమం ఉన్నాయి. సో ఇప్పుడైతే కనుక మొత్తం క్లియర్ అయిపోయినాయండి. చాలా సంతోషం. ఇప్పుడు దాకా మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.